ఉగ్రవాదం మానవాళికి శత్రువు అన్నారు ప్రధాని మోదీ. శాంతియుతమైన బహుళ ధృవ ప్రపంచాన్ని భారత్ ఆకాంక్షిస్తోందని తెలిపారు. ఘనా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీని అపూర్వ స్వాగతం లభించింది. ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహమా మోదీకి ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా పురస్కారాన్ని అందించి సత్కరించారు. భారత్ ఘనాకు కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా అభివృద్ధి ప్రయాణంలో సహప్రయాణం చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో $2 బిలియన్ పెట్టుబడిగా పెట్టాయని ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాల సందర్భంగా ప్రకటించారు. ఘనాలో ఆ స్వాగతం ఎంతో ఘనం. బ్రిక్స్ సదస్సుతో పాటు 5 దేశాల పర్యటన చేపట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ మొదట ఆఫ్రికన్ దేశమైన ఘనాకు వెళ్లారు. రాజధాని ఆక్రాలో కొటోగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మోడీకి ఘన స్వాగతం లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహమా స్వయంగా ఎదురేగి మోడీకి స్వాగతం పలికారు. ఆ దేశ సైనికులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఆఫ్రికన్, భారతీయ సంస్కృతులను ప్రతిబింబిస్తూ కళాకారులు ప్రధాని మోడీని స్వాగతించడం ఎంతో ఆకట్టుకుంది. గత 3 దశాబ్దాల్లో భారత ప్రధాని ఘనాలో అడుగుపెట్టడం కూడా ఇదే తొలిసారి. అక్కడి ప్రవాస భారతీయులు మోడీని స్వాగతించేందుకు తరలివచ్చారు. వీరిని ప్రధాని ఆప్యాయంగా పలకరించారు. ఘనాలోని ఆఫ్రికన్ హిందువులు హరే రామ హరే కృష్ణ భజనలతో మన ప్రధానిని స్వాగతించడం మరో విశేషం. ప్రధాని మోడీ ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామాని మహమాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ దేశానికి వచ్చిన భారత ప్రధానికి ఆయన అత్యున్నత పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను అందించి సత్కరించారు. ఈ పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితమిచ్చారు ప్రధాని మోడీ. అనంతరం ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్ ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరగనుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కాగా సంస్కృతి, సంప్రదాయ వైద్యంతో పాటు పలు రంగాలలో సహకారాన్ని అందించే 4 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి. భారత్ ఘనాకు కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా అభివృద్ధి ప్రయాణంలో సహా ప్రయాణం చేస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో $2 బిలియన్ పెట్టుబడిగా పెట్టాయన్నారు. రాబోయే 5 ఏళ్లలో పరస్పర వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఫిన్టెక్ రంగంలో ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మోడీ పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని ఇరు దేశాలు స్పష్టం చేశాయని, ఆ ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. రక్షణ, భద్రత రంగంలో తాము సంఘీభావం తెలపడం ద్వారా భద్రత అనే సూత్రంతో ముందుకు సాగుతామన్నారు. भारत के लिए यह गर्व की बात है कि हमारी G20 अध्यक्षता में अफ्रीकन यूनियन को G20 की स्थायी सदस्यता मिली. हमने साहेल रीजन सहित अन्य क्षेत्रीय और अंतर्राष्ट्रीय विषयों पर भी विचार विमर्श किया. हम एक मत है कि आतंकवाद मानवता का दुश्मन है. आतंकवाद के खिलाफ हमारी लड़ाई में सहयोग के लिए हम घाना का आभार प्रकट करते हैं. इस संदर्भ में हमने काउंटर टेररिज्म में आपसी सहयोग को और मजबूत करने का निर्णय किया है. यूएन रिफॉर्म्स को लेकर हमारा दृष्टिकोण एक जैसा है. पश्चिम एशिया और यूरोप में चल रहे कॉन्फ्लिक्ट को लेकर हम दोनों ने गहरी चिंता व्यक्त की है. हमारा मानना है कि युद्ध का युग नहीं है. ఘనా పర్యటన అనంతరం ప్రధాని మోడీ ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత ఈ నెల 4-5 తేదీల్లో అర్జెంటీనాలో పర్యటిస్తారు. తర్వాత బ్రెజిల్లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. చివరగా నమీబియాలో పర్యటించి స్వదేశానికి చేరుకుంటారు.